హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మన కథ వచ్చేసి కాకి ఎద్దు. మరి కథను జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక కాకి, అది పగలంతా ఆహారం కోసం తిరిగి సాయంకాలం తన గూటికి వచ్చేది. అదే సమయానికి ఓ రైతు వద్ద ఉన్న ఎద్దు కూడా పొలం దున్నిన బడలికతో పశుపాలక ముందు గడ్డిని నెమరు వేస్తూ ఉండేది. రెండూ కలిసి కష్టసుఖాలు కలబోసుకునేవి. ఓ రోజు ఎద్దుని చూసి కాకి, మిత్రమా, నువ్వెంత వెర్రిదానివి! ఆ రైతు చూడు, నీ మెడపై కాడిని ఉంచి పగలంతా చాకరీ చేయించుకొని సాయంత్రానికి 4 గట్టి పరకలు కాస్త కుడితి నీ ముఖాన పడేసి చేతులు దులుపుకుంటున్నాడు. నువ్వేమో దానికి పొంగిపోయి ఒళ్ళంతా హోనం చేసుకుంటున్నావు. నీ గిట్టలన్నీ అరిగిపోయాయి, మెడ ఒరుసుకుపోయి మచ్చలు పట్టాయి. అదే నేను చూడు, నాకు నచ్చిన ఆహారం కనిపించగానే టక్కున ముక్కున ఖర్చుకుపోతాను. అది ఎవరిదైనా లెక్క పెట్టెను. అందులో ఎంత మజా ఉందో నీకేం తెలుసు? చౌర్యం ఒక కళ, అది ఎంత సంతోషం కలిగిస్తుందో నీకు తెలుసా? ఇకనైనా నిజం గ్రహించు, నీ బంధనాలు తెంచుకో, పచ్చిక బయళ్లలో హాయిగా స్వేచ్ఛగా విహరించు అంటూ హితోపదేశం చేసింది. అంతా విన్నా ఎద్దు, మిత్రమా, నీవు అనుకున్నట్టు నేనేమి విచారంగా లేను. నా కష్టంతో ఓ రైతు కుటుంబానికి సేవ చేయటమే కాక ఎంతోమంది ప్రజలకు ఆకలి తీరుస్తున్నాననే సంతృప్తి ఉంది. అది నాకు సంతోషాన్ని, బలాన్ని ఇస్తుంది. కాబట్టి నీ సలహాను పాటించలేకపోతున్నందుకు క్షమించు అని తాపీగా చెప్పింది. ఆ మాటలతో కాకికి కళ్ళు తెరుచుకున్నాయి. తన ప్రవర్తనను మార్చుకోవాలని నిర్ణయించుకుంది. కథ నచ్చిందా ఫ్రెండ్స్? మరి ఇందులో ఉన్న నీతి ఏంటో తెలుసా? ఒకరి మేలే మనకి సంతృప్తి. ఓకే ఫ్రెండ్స్, మరి కథ నచ్చితే మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.